You're never gonna make it, you're not good enough. There's a million other people with the same stuff. You really think you're never gonna make it? Namaste people, welcome back again. This is Bharath Kumar. Welcome back to my channel. So friends, మనం నిన్నటి వీడియోలో మనము యూట్యూబ్ బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి పిక్సెల్ ల్యాబ్లో అన్న ట్యుటోరియల్ చూసాం కదా. సో ట్యుటోరియల్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే పిక్చర్ని ఎలా మన యూట్యూబ్ బ్యానర్కి ఎడిట్ చేసుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు. సో అండ్ మనకి యూఐటీ స్టూడియోలో మాత్రం మనకు ఆప్షన్ లేదు, అండ్ యూట్యూబ్లో కూడా మనకు ఆప్షన్ లేదు. సో మనం ఎలా చేయాలి అంటే మనం ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లోకి వెళ్ళాక సర్చ్ బటన్లో www.youtube.com అని ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మీకు ఇలా యూట్యూబ్ స్క్రీన్ వస్తుంది. సో మనం ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని టైప్ చేస్తే మనకి ఏంటంటే సిస్టమ్ వర్షన్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది, డెస్క్టాప్ వర్షన్లోకి. అంటే మన సిస్టమ్లో ఎలా వాడతాం యూట్యూబ్ అని చెప్పేసి అలా చూపించేస్తుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ మనం బ్యానర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మొత్తం ఇక్కడ జూమ్ అవుట్ చేస్తే మీకు ఇక్కడ మీ ఛానల్ లోగో కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక యువర్ ఛానల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో వచ్చేసింది కదా ఫ్రెండ్స్, ఇది మన ఛానల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మీకు కొంచెం జూమ్ చేస్తే సో ఒక జూమ్ అవుట్ చేసేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ లోగో అండ్ ఇక్కడ మీకు మన ఛానల్ ఏమంటారు లోగో ఇది, అండ్ ఇది మన ఛానల్ బ్యానర్ అనమాట. మ్యాక్సిమం అయితే ఒకవేళ సిస్టంలో చూస్తారు కాబట్టి మనకి బ్యానర్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒకసారి బ్యానర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మీకు ఇలా వస్తుంది, డ్రాగ్ ఏ ఫోటో హియర్, సెలెక్ట్ ఏ ఫోటో ఫ్రమ్ యువర్ కంప్యూటర్. దాని మీద ట్యాప్ చేసి సెలెక్ట్ ఏ ఫోటో ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అని చూసారా, దాని మీద ట్యాప్ చేయండి. ఫోన్ అని ఎందుకు రాలేదంటే ఇప్పుడు మనం డెస్క్టాప్ వర్షన్ ఉన్నాం కాబట్టి అది రాదు. సో మనం ఇక్కడ డాక్యుమెంట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, సో దాని మీద ట్యాప్ చేస్తే మనకి గ్యాలరీలోకి వెళ్తే మనకి ఇక్కడ ఉంది, ట్యాప్ చేయండి. మనం ఆల్రెడీ ఎడిట్ చేసుకున్న ఫోటోని ఎందుకంటే నా దాంట్లో రావట్లేదు, ఎందుకంటే గూగుల్ ఫొటోస్ ఆల్మోస్ట్ 15 GB దాటిపోయింది. సో దానికి నేనేం చేయలేను. సో తర్వాత నేనే సెట్టింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ సెలెక్ట్ మన ల్యాప్టాప్లో ఇలా చూపిస్తుంది, టీవీలో ఇలా చూపిస్తుంది, మొబైల్ ఇలా చూపిస్తుంది. సో మొబైల్ ఇలా చూపిస్తుంది అని చెప్పేసి మీరు అటు ఇటు జరపకండి. సో అది కరెక్టే మంచిగా పెడుతుంది. సో మనం ఇక్కడ సెలెక్ట్ వచ్చేయాలి. సెలెక్ట్ మీద ట్యాప్ చేయండి. అయిపోయింది. మన ఏమంటారు మన ఛానల్ బ్యానర్ అనేది పెట్టేశాము విత్ ఇన్ 5 to 6 స్టెప్స్లో. సో మీరు కూడా ఇలా పెట్టాలి అనుకుంటే కనుక ఈ ప్రాసెస్లో పెడితే కనుక మీకు ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ నెక్స్ట్ మనము లోగో మేకింగ్ ఎలా చేయాలి, అసలు లోగోకి మనము మన ఫోటో పెట్టాలా మన ఇనిషియల్ పెట్టాలా అనే వీడియో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. What you're given, that's how we live it. Don't be mad at the system, it's simply how we've existed. I hear a lot of people talking like they politicians and choose